ఉత్తరప్రదేశ్లోని మధురలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పశువుల స్మగ్లర్స్ అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోరక్షకుడు పార్సేవాలా బాబా అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఘర్షణలు చెలరేగాయి. పార్సేవాలా బాబాను వెనక నుండి లారీతో ఢీకొట్టి చంపేశారని స్థానికులు ఆందోళన చేశారు. హైవేపై బైఠాయించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సంఘటన స్థలానికి భారీగా పోలీస్ బలగాలను తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ స్థానికులు వినలేదు. పార్సేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ తన్ను తాను దేశంలో #1 గోరక్షక్ గా చెప్పుకుంటారు. యూపీలోని బ్రజ్ ప్రాంతంలో ఆయనకు వేలాది మంది అనుచరులున్నారు. గోవులను తరలిస్తున్న లారీని ఆయన అడ్డుకున్న సమయంలో ఆయన్ను వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో చనిపోయారు. ఇది యాక్సిడెంట్ అని యూపీ పోలీసులు చెప్తున్నారు. మధురలో తాజా పరిస్థితిపై యూపీ సీఎం యోగి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మధురలో ఈద్ వేళ అల్లర్లకు కుట్ర జరిగినట్టు యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. గోరక్షకుడిని హత్య చేసినట్టు కావాలనే పుకార్లు వ్యాపింపచేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు మధ్య పార్సేవాలా బాబా అంత్యక్రియలు ముగిశాయి. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇది కావాలని కుట్రపూరితంగా జరిగినదా లేకపోతే పాత కక్షలా? అసలు ఏం జరిగింది? నిజంగానే పోలీసులు చెప్తున్నట్టు ఉత్తరప్రదేశ్లో అత్యంత ఫేమస్ గోరక్షకుడుగా చెప్పుకునే పార్సేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ మృతి ఈరోజు ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసింది. ఈరోజు ఉదయం 3:30-4 గంటల సమయంలో తెల్లవారుజామున ఒక ట్రక్కులో గోవుల్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పార్సేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ ఆ ట్రక్కుని వెంబడించాడు. ఈ సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండడంతో వెనక నుంచి వచ్చిన ఇటు మరొక లారీ అతన్ని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే కావాలనే కుట్ర పన్ని అతన్ని హత్యాయత్నం చేశారు. దీనిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా అతని మృతదేహాన్ని రోడ్డుపై నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ముఖ్యంగా సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడం, అలాగే అక్కడ గోరక్షకుడిని చంపారన్న ఉద్దేశంలో భాగంగా వాహనాలపైకి రాళ్లు రువ్వడంతో కొంత హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ అలాగే టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా ఎవరైతే చంద్రశేఖర్ అలియాస్ బాబా ముఖ్యంగా ఈ ట్రక్కును వెంబడించారో ఆ ట్రక్కులో కిరాణా సామాన్ ఉన్నాయి. అలాగే మరొక ట్రక్కులో ఏదైతే ట్రక్ ఢీకొందో రాజస్థాన్ నెంబర్ ప్లేట్ ఉన్న ట్రక్, అందులో ఐరన్ వైర్స్ ఉన్నాయి. సో ఎక్కడా కూడా గోవుల్ని తరలిస్తున్నారన్న అంశం లేదు. ముఖ్యంగా అటువంటి ఘటన చోటు చేసుకోలేదు. గోరక్షకుడు చనిపోయాడన్న ఉద్దేశంతో ఈరోజు రంజాన్ ఈద్ కావడంతో కొంత హింసాత్మక ఘటనలకు పాల్పడే దిశగా కుట్ర జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. యూపీ సీఎం కూడా ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఉన్న స్థానికుల స్టేట్మెంట్స్ ఆధారంగా కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.